చేసుకునే వెళ్తారు. పబ్లిక్ కూడా ఈ 3 నెలల్లో 4 నెలల్లో అక్కడ ఈ పరిస్థితి చూస్తారు కదా, చూశాక అది కావాలనుకుంటే అటు పెట్టుకుంటారు. వాస్తవంగా ఇంతకుముందు ఆటో డ్రైవర్లు సాధారణంగా వీళ్ళకి బాగా ఫేవరబుల్గా ఉంటారు. ఇది ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు ఆటో డ్రైవర్లు. కాబట్టి వాళ్ళకు కొంత ఈ పథకం పెట్టింది ఏదైతే అంటే వాళ్ళందరూ కూడా వాస్తవంగా ఇటు పక్కకు ఉండాలి కదా పవన్ కళ్యాణ్ వెంట. ఇప్పుడు కనుక రేపు పొద్దున ఆర్టీసీది వచ్చిన తర్వాత కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ సఫర్ అయిన వాళ్ళు ఆటో వాళ్ళు, కాబట్టి వాళ్ళైతే ఇక్కడ రివర్స్ అవుతారు. మహిళలు మరి పాజిటివ్ అవుతారా లేదో చూడాలి. వాస్తవంగా దానికే వచ్చుంటే గనక 2/3 మెజారిటీ వచ్చేయాలి అక్కడ తెలంగాణ. అట్లా రాలేదంటేనే అర్థం ఏంటి? పాయింట్ ఒక ఆస్పెక్ట్ కనబడుతుంది అక్కడ స్పష్టంగా. రెండో పాయింట్ ఏంటంటే ఇవాళ రోజున ముందు ప్రకటించి వెనక్కి తీసుకుంటే గనక ఫుట్బాల్ ఆడేసుకుంటుంది వైసీపీ. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చెప్పింది దాంతో పోల్చుకుంటే కొంత తక్కువే. అక్కడ తెలంగాణలో అన్ని బస్సులు ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, సిటీ బస్సులు కూడా, వీళ్ళు ఇక్కడ చెప్పింది పల్లె వెలుగు బస్సుల వరకే. కాబట్టి పల్లెటూళ్ళ వరకే బెనిఫిట్, ఆ పల్లెటూళ్ళనే టార్గెట్ చేయడం కాబట్టి అది కంటిన్యూ చేయించాము. అందులో పాజిటివిటీ ఎదుగుతాయి అంతే. కానీ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఓకే, మన ఆంధ్రాలో ఏం చేస్తారని రేపు వచ్చాక తెలుస్తుంది. ముందు అధికారంలో రాగానే వాళ్ళు చెప్పిన ఫస్ట్ దాన్ని అమలు చేసేస్తున్నారు. ఒక ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం చేయడం అంటే అంత సులభమా ప్రభుత్వాలకి? అంటే ప్రాక్టికల్గా ఇక్కడ